హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో ఆస్క్ టెక్ 24 అని టైప్ చేసి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మనకి నందీష్కర్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, సోనీ 64MP విత్ శాంసంగ్ GM150MP విచ్ కెమెరా బెస్ట్ పిక్చర్ క్వాలిటీ వస్తుంది? మీరు శాంసంగ్ GM150MP అన్నారు, అది శాంసంగ్ GN150MP. డెఫినెట్గా శాంసంగ్ GN150MP బెటర్గా వస్తుంది. ఇది లేటెస్ట్ సెన్సార్ అండ్ బెటర్ సెన్సార్. మనం వివో X50 ప్రోలో చూసాం దీని పర్ఫార్మెన్స్ గురించి, అండ్ IQOO 5 అండ్ 5 ప్రోలో కూడా ఈ శాంసంగ్ GN150MP సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి సంపద అడుగుతున్నారు. హై బ్రో, రియల్మీ డివైజెస్లో జియో కాల్ యాప్లో జియో 5 కనెక్ట్ అవ్వడానికి ఆప్షన్ రావడం లేదు అన్న, క్లిక్ అవ్వడం లేదు, సో కాల్స్కి నాట్ వర్కింగ్, వేరే బ్రాండ్స్లో కనెక్ట్ అవుతుంది, రియల్మీ వాళ్ళకి కంప్లైంట్ ఎలా చేయాలి? మీరైతే ట్విట్టర్లో ట్వీట్ చేయండి, వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ అయితే ట్వీట్ చేయండి. సో వాళ్ళైతే ఇమ్మీడియట్గా అయితే దాన్ని తీసుకోరు. సో ఎవరైనా యూట్యూబర్స్ని రీట్వీట్ చేయమని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళ దృష్టికి వెళ్తే ఫ్యూచర్ అప్డేట్లో సాల్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ బ్రో, విచ్ గివ్స్ యూ మోర్ సాటిస్ఫాక్షన్, 1 million వ్యూస్ ఆర్ 1 million సబ్స్క్రైబర్స్? ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. సో నిజానికి రెండింటికంటే ఒక వీడియో చేసిన తర్వాత కమెంట్స్ వస్తాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. అండ్ రివ్యూ చూసి కొన్న తర్వాత మీరు రివ్యూలో ఎలా చెప్పారో అలాగే ఉంది అని చెప్తుంటారు కమెంట్స్లో. ఆ కామెంట్స్ ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాయి. వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేయడాన్ని బేస్ చేసుకొని అయితే నేను వీడియోస్ అయితే ఎక్కువ చేయను. జనరల్గా ఫ్లోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని ఒక ఫ్లోలో చెప్తుంటాను కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో చేయించండి. ఇలా అయితే నేను ఎక్కువ ఫోర్స్ చేయను వ్యూవర్స్పై. నచ్చితే డెఫినెట్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో వ్యూస్, సబ్స్క్రైబర్స్ కంటే ఆ ఫీడ్బ్యాక్ వీడియో చూసిన తర్వాత కమెంట్ రూపంలో ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ బసయ్య, హాయ్ అన్న, 26Kలో బెస్ట్ మొబైల్ చెప్పండి అన్న. నా ప్రయారిటీ బెస్ట్ కెమెరా, బెస్ట్ బ్యాటరీ, నో గేమ్స్, OnePlus Nord ఆర్ Oppo Reno 10X జూమ్, రియల్మీ X2 ప్రోలో బెస్ట్ మొబైల్ ఏది అన్న? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. మీరు అన్న 26Kలో అయితే Reno 10X లేదు, రియల్మీ X2 ప్రో లేదు, OnePlus Nord లేదు. ఓకే, కార్డ్ డిస్కౌంట్ ఉంది అనుకుంటే మీరు ఈ 3 ఫోన్స్లో OnePlus Nordకి అయితే వెళ్ళండి. ఫ్యూచర్ ప్రూఫ్ 5Gతో వస్తుంది అండ్ లేటెస్ట్గా లాంచ్ అయింది కాబట్టి మీకు అప్డేట్స్ ఇంకా ఎక్కువ కాలం ఉంటాయి. సో OnePlus Nord, మీరు గేమింగ్ మీ ప్రయారిటీ కాదన్నారు కాబట్టి OnePlus Nordకి అయితే వెళ్ళండి. అండ్ శ్రీనివాస్, హాయ్ బ్రో, మన సెల్ హ్యాక్ అయితే ఎలా తెలుసుకోవాలి అండ్ ఎలా పర్మనెంట్లీ రిమూవ్ చేయాలి చెప్పు బ్రో, ప్లీజ్ సజెషన్. సో ఏదైనా స్పై యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసినట్లయితే మీరు సెట్టింగ్స్లో, సెక్యూరిటీలో, యాక్సెసిబిలిటీలో అండ్ అంతేకాకుండా డివైస్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్లో అవైతే ఎనేబుల్ అయి ఉంటాయి. మీకు ఎనేబుల్ అయి ఉన్న ఏదైనా ఒకటి యాప్ ఎనేబుల్ అయి ఉంటే మీకు తెలియని యాప్, దాన్ని అయితే డిసేబుల్ చేయండి. అయినప్పటికీ ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే, మీకు హ్యాక్ అయినట్టు డౌట్గా అనిపిస్తే, స్పై యాప్ ఇన్స్టాల్ అయి ఉంది అనిపిస్తే ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. అండ్ రెడ్డి SRC DHFM, బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇన్ 25K, కెన్ ఐ పిక్ K20 Pro ఆర్ వెయిట్ ఫర్ న్యూ వన్? సో గేమింగ్కి అయితే K20 ప్రోనే బెటర్. మీకు బిలో 20,000లో ఏ ఫోన్ వచ్చినా కొత్త ఫోన్, అది ఫ్లాగ్షిప్ 800 సిరీస్ ప్రాసెసర్తో అయితే రాదు. సో 25K బిలో అంటే మీకు రెడ్మీ K20 Pro అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ భరత్ ఆనంద్, హౌ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ ఫోన్, ప్రజెంట్ we see processor, camera, fast charging and build quality. Apart from that, how to choose a mobile good for long run? It should not give lag or hanging problem even after 4 years. ఆల్రెడీ మీరు ఏవేవి చూడాలో కొన్ని అయితే కమెంట్ చేశారు, ప్రాసెసర్, కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అని. వాటితో పాటు అప్డేట్స్, సో ఎక్కువ కాలం అప్డేట్స్ ఇచ్చి బెటర్గా సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ చేసే మొబైల్ కంపెనీని చూజ్ చేసుకోవడం ఉత్తమం, ఈ మీరు చెప్పిన వాటితో పాటు. అండ్ రమేష్ పన్నసూరు, హాయ్ బ్రో, నేను OnePlus Nord కొనాలనుకుంటున్నా. ఇప్పుడు వచ్చే రియల్మీ 7 సిరీస్ కోసం వెయిట్ చేయమంటారా, OnePlus కొనమంటారా? నాకు 5G కావాలి, బడ్జెట్ 30,000. రియల్మీ 7 సిరీస్లో అయితే వీళ్ళు 5Gని ఇచ్చే అవకాశాలు లేవు. సో మీకు OnePlus Nord బిలో 30,000లో బెస్ట్ 5G ఫోన్గా ఉంది. లేదంటే మీకు OnePlus Nord Lite స్నాప్డ్రాగన్ 690 5G ప్రాసెసర్తో 20,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ దానికి ఇంకొంచెం టైం పట్టచ్చు. And just call me Saho, I want to buy a mobile 17K ki, will I wait for some time or I will proceed to buy right now?
ఫర్ నాన్ గేమింగ్. 17Kలో మీరు మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఒక 10 or 15 డేస్ వెయిట్ చేయండి. రియల్మీ 7 సిరీస్ అయితే వస్తుంది. రియల్మీ 7ని మనం బేస్ వేరియంట్ 16-17Kలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7 ప్రోని 19Kలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 10-15 డేస్ అయితే వెయిట్ చేయండి, ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ గడ్డం లిఖిత్, హాయ్ బ్రో, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్లో స్టోరేజ్ కనుక ఫుల్ అయిపోతే ఫోన్ ల్యాగ్ అవ్వటం ఏమైనా నోటీస్ చేయొచ్చా? నేను మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్లో ఫోన్ స్లో అయిపోవడం నోటీస్ చేశాను, ప్లీజ్ ఆన్సర్. స్టోరేజ్ ఫుల్ అయితే అది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ అయినా మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ అయినా ల్యాగ్ అవుతుంది. సో ఎందుకంటే మన యాప్స్ రన్ కావడానికి, క్యాచే బిల్డ్ కావడానికి, టెంపరీ ఫైల్స్ క్రియేట్ కావడానికి స్టోరేజ్ కావాలి. అందుకే స్టోరేజ్ ఫుల్ అయితే మీరు ఏ ప్రాసెసర్ వాడినా ల్యాగ్ అవుతుంది. సో స్టోరేజ్ కొంచెం అన్నా మనం ఫ్రీగా ఉంచుకోవాలి డివైస్. అండ్ భరద్వాజ్ కుమార్ అడుగుతున్నారు, ప్లీజ్ సజెస్ట్ ఏ గుడ్ ల్యాప్టాప్ అండర్ 40,000. ఐఎమ్ ఏ మెడికల్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ పీజీ ఎంట్రన్స్. గేమింగ్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ, థ్యాంక్ యూ. లెనోవో i3 10th జనరేషన్తో 512GB SSDతో 4GB ర్యామ్తో ఒకటైతే మన Tech24 డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. అదైతే స్టాక్ అవుట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేయండి. రెగ్యులర్గా స్టాక్లోకి వస్తే అదైతే బెస్ట్ ఆప్షన్. 36-38 ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ మరొకటి అసస్ నుంచి కూడా అసస్ Ryzen 5తో ఒకటి ఉంది, అది 34,000లో ఏమో వచ్చింది. ఇవైతే స్టాక్లో నుంచి అయితే త్వరగా అవుట్ అయిపోతున్నాయి. సో స్టాక్లోకి వచ్చినప్పుడే మీరైతే కొనండి. నేను రెగ్యులర్గా డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను స్టాక్లోకి రాగానే. అదర్వైజ్ ఇప్పుడైతే 40,000 బిలోలో స్టాక్లో ఉన్నవి నేను వీడియో షూట్ చేసేటప్పుడు నేను మీకోసం మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేశాను. ఇవైతే బెటర్గా లేవు. స్టాక్లోకి వస్తే నేను డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ సంజు ధోని, IQOO 3 ఫ్యూచర్ సేల్స్లో 25K బిలో వస్తుందా? IQOO 3లో వైడ్ వైన్ L1 సపోర్ట్ లేదు కదా, OTA అప్డేట్ ద్వారా వైడ్ వైన్ L1 సపోర్ట్ వస్తుందా? డెఫినెట్గా OTA అప్డేట్ ద్వారా వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ IQOO 3 ఫ్యూచర్లో సేల్స్లో 25K బిలో వస్తుందా? లేదు, ఇంపాసిబుల్. మరీ 25K బిలో అంటే ఇప్పట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ 1 year 2 years వరకు అయితే చెప్పలేం. అప్పటికి వాళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటే ఏమైనా స్టాక్స్ మిగిలిపోతాయి. ఇప్పట్లో అయితే 25K బిలో పాసిబులే కాదు. అండ్ నెక్స్ట్ సురేష్ నందు, ప్రాసెసర్ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఎలా యూజ్ అవుతుంది? ఒకే కెమెరా సెన్సార్ ఉండి ప్రాసెసర్ డిఫరెంట్గా ఉంటే. సో డిఫరెంట్ ప్రాసెసర్ ఉంటే సపోజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో ISP బెటర్గా ఉంటుంది, మిడ్ రేంజ్ ప్రాసెసర్లో ISP, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంతా పవర్ఫుల్గా ఉండదు. అందుకే ఇమేజెస్ బెటర్గా ప్రాసెస్ కావు, ఆప్టిమైజ్ కావు. అందుకే కెమెరా సెన్సార్ ఒక్కటే చూడకూడదు, బెటర్ ISP మీన్స్ బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ని కూడా మనమైతే చూజ్ చేసుకోవాలి. అండ్ సాయి రిషిక్ రెడ్డి, X7 సిరీస్ ఇండియన్ లాంచ్. డెఫినెట్గా రియల్మీ X7 అండ్ X7 Pro, X7 Pro Ultra 3 వస్తాయా లేదా రెండే వస్తాయా అనేది అయితే మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. బట్ సెప్టెంబర్లో మాత్రం ఖచ్చితంగా రియల్మీ X7 సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాధవ్ అయితే ఆల్రెడీ ట్విట్టర్లో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే టీచ్ చేశాడు. దాన్ని బట్టి X7 సిరీస్ని మనం ఇండియాలో సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తేజిత్ బ్రో, పోకో F1 ఇప్పుడు కొనొచ్చా? 20K లోపు మంచి పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కావాలి. పోకో F1 20K లోపు అయితే నిజానికి ఇప్పుడు 256GB వేరియంట్ మాత్రమే స్టాక్లో ఉంది. ఒకవేళ 6/128 అది ఉండి ఉంటే 14,000లో కొనమనేవాడిని గేమింగ్ కోసం మాత్రమే. అయితే అదర్వైజ్ 20,000 ప్రైస్ రేంజ్లో పోకో F1 అయితే ఇప్పుడు కొనకండి. ఆఫర్స్ టైంలో K20 Pro మీకు 21 అలా వస్తుంది, అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ పండు, రియల్మీ 7 Pro 65W ఆర్ 120W? రియల్మీ 7 Pro 65W, 120Wని మనం 20,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ఫోన్లో అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1000+ అయితే ఉండబోదు రియల్మీ 7 Proలో. స్నాప్డ్రాగన్ 732G ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అశోక పుణ్యం, హాయ్ అన్న, ట్విట్టర్లో మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం, మా కోసం ఏమైనా గివ్ అవేలు ట్విట్టర్లో కూడా ఇవ్వండి. నేను ఇంకా యూట్యూబ్లో కూడా గివ్ అవేలు అయితే ఇవ్వట్లేదు. నేను 4,000 పడుతున్న రియల్మీ బర్డ్స్ ఎయిర్ని అయితే గివ్ అవే ఇచ్చాను యూట్యూబ్లో. అది రివ్యూ యూనిట్ కాదు, నేను డబ్బులు పెట్టి కొన్నది రిటైల్ యూనిట్. సో 4,000 పెట్టి గివ్ అవే ఇచ్చినా నాకు 4,000 వ్యూస్ కూడా రాలేదు, 3,000 వ్యూస్ ఏమో వచ్చాయి. అలాంటప్పుడు గివ్ అవేస్ వేస్ట్ అనిపించింది. సో రివ్యూ యూనిట్ అయితే బాధపడేవాడిని కాదు, నేను 4,000 పెట్టి కొని ఇచ్చిన యూనిట్కి వ్యూస్ అయితే రాలేదు. బట్ ఫ్యూచర్లో అయితే గివ్ అవేస్ ఇస్తాను అండ్ అతి త్వరలో రానున్నాయి. ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి గివ్ అవేస్. మీరేమంటారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, గివ్ అవేస్ ఇద్దామా వద్దా. అండ్ అభిలాష్ రెబల్, ఐ వాంట్ టు బై TWS ఇయర్బడ్స్ అండర్ 5K, విచ్ ఈస్ బెస్ట్? MI ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 2 వర్సెస్ రియల్మీ బర్డ్స్ ఎయిర్ వర్సెస్ OnePlus ఇయర్బడ్స్, ప్లీజ్ సజెస్ట్ మీ అన్న. మీ బడ్జెట్ 5,000 వరకు ఉంటే
మీరు OnePlus ఇయర్ బడ్స్ని అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఒప్పో ఎన్కో W31 కూడా ఉన్నాయి అరౌండ్ 4000 ప్రైస్ రేంజ్లో. అవి కూడా మంచి ఆప్షన్. మీకు బ్యాటరీ లైఫ్ మీ హయ్యెస్ట్ ప్రయారిటీ అయితే OnePlus ఇయర్ బడ్స్, సౌండ్ మీ హయ్యెస్ట్ ప్రయారిటీ అయితే, మ్యూజిక్ హయ్యెస్ట్ ప్రయారిటీ అయితే, ఇంకా తక్కువ లేటెన్సీ కావాలనుకుంటే ఒప్పో ఎన్కో W31 ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ చందు చౌదరి సుంకర, బెస్ట్ మొబైల్ బిలో 15K, కెన్ ఐ గో ఫర్ Realme 6i ఆర్ వెయిట్ ఫర్ Realme 7 సిరీస్? 15K వరకు ఉంటే మీరు Realme 7 సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి. 16-17 వేలలో మనం బేస్ వేరియంట్ అయితే Realme 7లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతో దూరం లేదు కాబట్టి లాంచ్ ఒక 10-15 డేస్లో అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.